श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి గడిచిన సత్సంగంలో మనం 94వ శ్లోకం వరకు అర్థాన్ని చూశాము. ఆచార్య శంకరాచార్యులు వారు గడిచిన కొన్ని శ్లోకాల నుండి మన యొక్క నిజమైన బయోడేటా ఏమిటి, ప్రొఫైల్ అంటాం కదా, మనల్ని ఎవరైనా అడిగితే నువ్వెవడవు అంటే ఏదేదో ప్రొఫైల్ చెప్తాం. నేను ఈ ఊరికి చెందిన వాడిని, నేను ఈ కులానికి చెందిన వాడను, నేను ఈ ప్రొఫెషన్ చేస్తున్నాను, నా వయస్సు ఇంత, ఇట్లా ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాం. కానీ మన నిజమైన ప్రొఫైల్ ఏమిటంటే ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అండ్ కారణ శరీరం అని 3 శరీరాలతో కలిసి ఉన్నది. ఈ విషయాలు మనకు వివరాలు తెలియవు. కొంతవరకు స్థూల దేహం గురించి స్కూల్లో కాలేజీలో కొంచెం ఎనాటమీ అంతా చదువుతాం, కానీ అంత లోతుగా ఆలోచించం ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ మన నిజమైన బయోడేటా, ఆధ్యాత్మిక సాధకుడు ముముక్షువు తన యొక్క నిజమైన బయోడేటా ఏమిటనేటువంటిది తాను తెలుసుకుని ఉండాలి. అందుకని వ్యావహారికంగా లోకల్లో మన బయోడేటా ఏదో ఉపయోగించుకుంటాం ఉద్యోగానికి, పనులకి, వాటికి. కానీ ఇక్కడ నిజమైన మన బయోడేటా చూస్తే 5 శరీరాలు, పంచకోశాలని ఏదైతే చెప్తామో వాటిని ఒక్కొక్కసారి శాస్త్రం 3 శరీరాలు లాగా కూడా చెప్తుంది. పంచకోశములంటే 5 శరీరాలంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. వీటి 5నే 3గా చేసి చెప్తే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇప్పుడు ఇక్కడ శంకరాచార్యులు వారు 5 కోశాలని వాటి పేర్లు అట్లా చెప్పకుండా, పంచకోశ ఎనాలిసిస్ అనేది చెప్పకుండా సాధారణంగా స్థూల శరీరాన్ని వర్ణించడం మొదలుపెట్టారు. దీని యొక్క వివరాలన్నీ చూసాం మనం. ఇది 7 సప్తధాతువులతో చేయబడింది. దీని యొక్క పరిస్థితి ఏమిటి, దీంట్లో అంత మలిన మూత్రాలన్నితో నిండుంటుంది, అస్థిపంజరముల గూడు అని అన్ని చెప్పాం. ఆ తర్వాత దీనికి 6 వికారాలు ఉంటాయి. శిశు అవస్థ, బాల్యావస్థ, కిషోరవస్థ ఇవన్నీ ఉంటాయి. లేక పుడుతుంది, పెరుగుతుంది, మారుతుంది, ముసలిదైపోతుంది, ఇంకా చచ్చిపోతుంది. ఇలా వికారాలు ఉన్నాయి అని చెప్పాం. ఆ తర్వాత మనకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అవి పెట్టే మనం ఈ లోకంలో ఈ శరీరం ఉపయోగించి వ్యవహారం చేస్తున్నాం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వాటి యొక్క లిస్టుని ఇచ్చారు. ఆ తర్వాత ఈ 93, 94 శ్లోకాలలో అంతఃకరణం, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి అనేది ప్రత్యేకంగా దాంట్లో ఉన్నటువంటి ఒక భాగాన్ని, సూక్ష్మ శరీరం అంటే దాని లింగ శరీరముగా అంటారు. ఇవాళ ఇంకా కొంచెం దాని గురించి చెప్తారు. దాంట్లో ముఖ్యంగా అంతఃకరణం అని పిలువబడేటువంటి 4 భాగాలుగా భావించబడేటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాలని అంతఃకరణం. దీని గురించి చూసాం. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తాయి. ఒకే మనస్సే, ఒకే అంతఃకరణమే, అది చేసేటువంటి ఆ పనిని బట్టి దానికి ఇలా ఒక్కొక్క వేరు పేరు వచ్చింది అని చెప్పాం. చెప్పిన తర్వాత ఈరోజు 95వ శ్లోకంలో 5 ప్రాణాల గురించి వివరించబోతున్నారు. పంచ ప్రాణముల గురించి చదువుదాం.
ప్రాణాపానవ్యానో దాన సమానా భవత్యసౌ ప్రాణః స్వయమేవ వృత్తిభేదాత్ వికృతిభేదాత్ సువర్ణసలిలాదివత్. ఒక ఉదాహరణం ఇస్తూ చెప్తున్నారు. ఈ ప్రాణం కూడా ఒకటే ప్రాణం అనేటువంటిది, కానీ అది 5 చోట్ల శరీరంలో 5 రకాలైనటువంటి పనులను చేస్తున్నది కాబట్టి దాని యొక్క వృత్తి భేదము చేత, దాని యొక్క వికృతి భేదము చేత దానికి ఈ పేర్లు ఇవ్వబడినాయి. అంటే ఫంక్షనల్ డిఫరెన్స్ అండ్ మోడిఫికేషన్స్ దాంట్లో ఏర్పడేదానికి ఈ 5 పేర్లు అని చెప్పి. ఇది ఎలాగంటే బంగారం ఉంది, ఒకటే బంగారం, కానీ అదే వేరు రూపాలు తీసుకున్నప్పుడు దానికి వేరు నామాలు. అలాగే కాకుండా వేరు నామాలతో వేరు రూపాలతో ఉన్నటువంటి ఆభరణాలు చెవుకు పెట్టుకుండేది ముక్కుకు పెట్టుకోలేరు కదా, ముక్కుకు పెట్టుకుండేది చేతికి తొడుక్కోలేరు కదా. ఇలా దాని వృత్తి భేదం ఉంది, ఫంక్షనాలిటీ డిఫరెన్స్ ఉంది. ఆ విధంగా మరొకటి ఉదాహరణ ఇచ్చారంటే నీళ్లులాగా. నీళ్లు సాధారణంగా ఆకారం లేవు నీళ్ళకి, కానీ ఆ నీళ్లను ఒక చిన్న కప్పులో పోస్తే కప్పు షేపులో వస్తుంది, లేక ఆ నీళ్ళే క్యాపిలరీ ట్యూబ్లో టెస్ట్ ట్యూబ్లో పోస్తే ఆ షేపులో కనపడుతుంది. ఇలా అది ఫ్రిడ్జ్లో పెట్టామంటే గట్టిగా ఐస్ క్యూబ్ అవుతుంది, లేక వేడి చేశామంటే ఆవిరవుతుంది, కానీ నీళ్ళే. అదే విధంగా ఇక్కడ 5 ఉన్నాయని చెప్తూ వాటి పేర్లు ఏంటంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. 5 ప్రాణాలు. ఈ నైవేద్యం పెట్టేటప్పుడు కానీ, లేక తినే ముందు ఆచమనం చేసి ఆ తర్వాత చెప్పేటువంటి ఈ ప్రాణాల పేర్లు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఆ ప్రాణాలకి నైవేద్యం పెడుతున్నాం. ఎందుకంటే ఆకలి దప్పికలు అనేటువంటిది ప్రాణమునకు సంబంధించినది. అర్థమైందా? ఇలా 5 ఉన్నాయి. వీటిని 5ని కలిసే దీన్ని ప్రాణము అంటారు. కానీ స్వయంగా దాంట్లో వృత్తి భేదం ఇవి ఉన్నాయన్నారు. అవి ఎక్కడెక్కడ శరీరంలో ఏ పనులు చేస్తున్నాయి, ఏ స్థానంలో ఉన్నాయనేటువంటిది కొన్ని శ్లోకాల తర్వాత మరలా శంకరాచార్యుల వారు చెప్తారు. నేను అప్పుడు వివరిస్తాను మీకు. అక్కడ ఈ ఇంకొక 5 ఉప ప్రాణాలు కూడా ఉన్నట్లు మనకు వాటి పేర్లు చెప్పకపోయినా కూడా అక్కడ కొన్ని ఫంక్షన్లు వివరాలు చెప్పేటప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి 95వ శ్లోకంలో ప్రాణములను గురించి వివరించారు. మనకు గాలి బాగా ఫ్రీగా తానంతట తాను వెళుతూ వస్తున్నప్పుడు మనకు అసలు గాలి శ్వాస జరుగుతున్నది తీసుకుంటున్నామని కూడా జ్ఞాపకం ఉండదు. ఎప్పుడైనా ముక్కులు బిగేసి లేక ఏదైనా అలర్జీ, ఆస్మా వచ్చి కంజెషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ ప్రాణం యొక్క కష్టం. అంతవరకు మనకు అసలు అది జరుగుతున్నదని దాన్ని గుర్తే పెట్టుకోం. చూసారా? కాబట్టి అది బాగా పనిచేస్తున్నప్పుడే దానిని గురించి చింతించి విచారించాలి. దానికి ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది ఎలా మారుతున్నది. అదేవిధంగా ప్రాణాన్ని వదిలేటప్పుడు ఒకడు ఆ శ్వాస కోసం ఎంత కష్టపడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాణాలు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాయి, సూక్ష్మ శరీరంతో కలిసి వెళ్ళిపోతాయి. సరే, ఇలా చెప్పిన తర్వాత 95లో 96వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ సూక్ష్మ శరీరం అని అంతఃకరణం అని దేన్నైతే సూక్ష్మ శరీరంలో అంతఃకరణం ఒక భాగం. కాబట్టి ఈ సూక్ష్మ శరీరము ఏమిటి, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏమిటి, అంటే ఫంక్షన్స్ ఏమిటి అనేది ఇప్పుడు 96 నుంచి 101వ శ్లోకం వరకు వివరించబోతున్నారు. చూసారా? చదువుతాను. వాగారి పంచ, శ్రవణారి పంచ,
ప్రాణాది పంచ ప్రముఖాని పంచ బుద్ధ్యాద్య విద్యాపి చ కామకర్మణి పుర్యష్టకం సూక్ష్మ శరీరమాహు. ఈ సూక్ష్మ శరీరానికి ఒక కొత్త పేరు ఇస్తున్నారు. వేరే ఎక్కడ ఏ పుస్తకాల్లో చూడము. శంకరాచార్యులు వారు ఈ సూక్ష్మ శరీరానికి పేరు పురి అష్టకం, అష్టపురి. మనం పేటలకి పేర్లు పెడుతుంటారు కదా, హస్తినాపురం, అట్లా పురి అష్టకం. 5 డిపార్ట్మెంట్లు, 5 రకాల కాలనీలు, 8 రకాల కాలనీలు, 8 రకాల అవన్నీ కలిసి ఉన్నటువంటిది. కాబట్టి దీన్ని 8 భాగాలుగా, 8 సిటీలు కలిసి ఒక సిటీగా ఉన్నాయని, లేక 8 అంగాలు ఉన్నాయి దీంట్లో, ఈ 8ని కలిసి అష్టకంపురి అంటారు అని సూక్ష్మ శరీరానికి ఇట్లా చెప్పబడుతుంది. ఎలా, ఏమిటవి? వాగింద్రియము మొదలుకొని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 భూతాలు. అభ్రం అంటే ఆకాశం అని అర్థం. 5 భూతాలు. మొత్తం ఎన్నైనా ఇప్పుడు? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు 20 అయినాయి. అవన్నిటిని లెక్కేస్తే సపరేట్గా. ఆ తర్వాత బుద్ధి, అవిద్య అండ్ కామ ప్లస్ కర్మ. పైన చెప్పినవి 4గా లెక్కేసుకుంటే బుద్ధి ఒకటి 6, అవిద్య ఒకటి 7, 5, 6, కామం 7, కర్మ 8. ఈ 8 కలిసి ఉన్నటువంటి కాంబినేషన్ పేరు, భేల్పూరికి పేరు పురి అష్టకం సూక్ష్మ శరీరం. లేక దీనిని మనం 5 అని చెప్పి 20 లెక్కేసామా, ఈ తర్వాత 1 అని చెప్పి 4 లెక్కేసామా, బుద్ధి, అవిద్య, కామకర్మ 24 అయింది. అందుకనే కొన్నిసార్లు వీటిని వివరించేటప్పుడు చతుర్వింశ తత్వాని అంటారు. 24 తత్వాలు అని రకరకాలుగా చెప్తుంది శాస్త్రం. మొత్తానికి ఇవన్నీ కలిసి ఉన్నాయి. వీటన్నిటినీ కలిపే పురియష్టకం సూక్ష్మ శరీరం అంటారు బాబు అని తెలుసుకో. ఆ తరువాత 97వ శ్లోకంలో ఈ లింగ శరీరము, ఈ సూక్ష్మ శరీరానికి పేరు పురియష్టకం అని ఏదైతే అన్నామో దీనికి లింగ శరీరం అని కూడా పేరు పెట్టి పిలువబడుతుంది. చదువుదాం. ఇదం శరీరం శృణు సూక్ష్మ సంజ్ఞితం లింగం త్వపంచీకృతభూత సంభవం సవాసనం కర్మ ఫలానుభావకం స్వాజ్ఞానతో అనాది రూపాదిరాత్మనః. సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరం అని పిలిచేటప్పుడు మరికొన్ని వివరాలు ఇస్తున్నారు. లింగం అంటే లింగతే అనేన ఇది లింగం. అసలు లింగం అనే పదానికి అర్థం ఏమిటంటే ఇండికేటర్ అని అర్థం. మనమేదో ఆ శివలింగాన్ని మాత్రమే లింగం అని పిలుస్తున్నాం, అన్ని లింగాలే. అందుకని వేదాంత శాస్త్రంలో ఈ విచారణ అవన్నీ చేసి షట్లింగ నిర్ణయం అంటారు. 7 రకాల ఇండికేటర్స్ అవి పెట్టుకొని ఈ శాస్త్రాన్ని మనం నిరూపణం చేయాలి, అర్థం చేసుకోవాలి, వివరించాలి. షడ్లింగ నిర్ణయం అంటారు. 6 మీద ఆధారపడి ఉంటుంది ఇండికేటర్స్. దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఈ లింగ శరీరము ద్వారా ఈ చైతన్యం అనేటువంటి ఆత్మ నీకు అర్థం కావాలి, నువ్వు తెలుసుకోవాలంటే ఎక్కడ వెతకాలి?
మన లోపలనే నా దగ్గరే బుద్ధి రూపంలోనూ మనస్సు రూపంలోనూ ఈ అన్నిటి కలిసి పనిచేసేందుకు ఏదైతే సపోర్ట్ చేస్తున్నదో అది ఆత్మ, అది చైతన్యం అని చెప్పి నేను గుర్తించటానికి ఉపలబ్ధి అవైలబుల్ ప్లేస్ స్థానం. అందువలన ఈ లింగదేహం అనేటువంటి దాని ద్వారా, సూక్ష్మ శరీరం అనే దాని ద్వారా అక్కడ దాని యొక్క పనులన్నీ చూసి అవి నిజంగా ఆలోచిస్తే వాటికి అవి జడములు. కానీ ఎక్కడి నుంచి వాటికి మ్యాటరే కదా, రిఫైన్డ్ మ్యాటర్ అన్నారు. చాలా రిఫైన్ మ్యాటర్. గుణాలు కాంబినేషన్లో భేదం ఉండటం వలన సత్వగుణం వలన అని ఇలా చెప్పినప్పుడు అవి జడములే కదా మరి. కానీ ఎలా ఇప్పుడు పనిచేస్తున్నాయి, ఎలా అవి ప్రవర్తిస్తున్నాయి అంటే చైతన్యమును అవి ఎక్కడి నుంచో అప్పు తీసుకొని చేస్తున్నాయి. అని అప్పుడు ఆ చైతన్యమును తెలుసుకోవాలంటే ఈ సూక్ష్మ శరీరాన్ని ఆధారంగా పెట్టుకొని, ఇండికేటర్గా పెట్టుకొని నువ్వు ఆ చైతన్యాన్ని అర్థం చేసుకోగలవు. కాబట్టి ఇది ఒకటే మార్గము కాబట్టి దీన్ని లింగ శరీరం అన్నారు. అర్థమైందా? ఏమిటా దీంట్లో అపంచీకృతము పంచభూతాలన్నీ ఇంకా బాగా కాంబినేషన్ అవ్వటానికి ముందు, ఎందుకంటే స్థూల శరీరం తామసిక గుణముల చేత వచ్చిందన్నాం, కర్మేంద్రియాలు రజోగుణము చేత వచ్చినాయి అన్నాం, మనస్సు బుద్ధి చిత్త అహంకారం ఈ జ్ఞానేంద్రియాలు వచ్చి సాత్విక గుణముతోటి నేరుగా అవి ఒకటొకటి వచ్చినాయి. ఇవన్నీ కలవటానికి ముందు. కాబట్టి అపంచీకృత భూతాలలో చేయబడినటువంటి, కానీ దీంట్లో వాసనలు అనేటువంటివి కూడుకొని ఉన్నది. వాసనలు అంటే ఏంటి? ముక్కు చూసే పూ వాసన, సెంటు వాసన కాదు, ఇంప్రింట్స్ అంటాం. ఇంప్రింట్స్ అంటే పోయిన జన్మలో అంతకుముందు చేసిన మన కర్మలు, ఆ హ్యాబిట్స్, ఆ ఆలోచనలు, వాటి యొక్క జీరాక్స్ కాపీలు లాగా ఇక్కడ బ్లూ ప్రింట్ అంటాం, చూశారు? ఇంప్రింట్స్ అంటారు వాసనలు. ఇవి చాలా బలంగా ఆ సూక్ష్మ శరీరంలో మెమరీలో అంటుకొని ఉంటాయి. అవి ఎక్కడెక్కడో అడుగున ఉంటాయి. కానీ అవి అప్పుడప్పుడు పైకి సర్ఫేస్కి వస్తుంటాయి వాసనలు. వాటినే మనం వాడి స్వభావం అంటాం, వాడి తీరే అంత అంటాం. ఉండి కర్మ ఫలాలను అనుభవిస్తుంటుంది. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం భోగ సాధనం అని చెప్పాం కదా, ముందు క్లాస్లో చెప్పింది గుర్తుందా? భోగ ఆయతనము, భోగ సాధనము. అందుకని ఇది ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి వచ్చింది. అందువలన మరొకటి, ఇది ఇట్లా నిజమా? ఇది అసలు ఎక్కడి నుంచో చైతన్యాన్ని అప్పు తీసుకొని పని చేస్తున్నదే కానీ మరి అప్పుడు అది ఎప్పుడు నిజమవుతుంది? నిజం కాదు కదా. మరి నిజంగానిది ఇప్పుడు నిజంగా అనిపిస్తున్నదే ఇక్కడ మనకు అంటే దానికి అజ్ఞానము చేత ఆ నిజస్వరూపం ఇది కాదు, నేను నిత్య ఏకసార సత్య స్వరూప ఆత్మను అని తెలియక అనాది కాలంగా, ఎంతో బిగినింగ్లెస్ టైంలో నుంచి ఈ ఉపాధులైనటువంటి మనోబుద్ధి అనే బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్, బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్ లో ఈ బిఎంఐలో చిక్కుకుపోయినాం. బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్ అలా బంధించబడి నేను కండిషన్ చేయబడ్డాను. కండిషన్ నిజంగా అవ్వలేదు, కండిషన్ అయినట్లుగా ఆయన మాదిరిగా అనుకోని భావిస్తూ ప్రవర్తిస్తున్నాను. ఈ అవ్వలేదు నిజంగా, కానీ అజ్ఞానం చేత అలా రాత్రిపూట చీకట్లో పోస్ట్ను చూసి గోస్ట్ అనుకుంటాం,
ఎందుకంటే చీకటి మంద చీకటిగా ఉంది. అంధకారం ఉంది. నాకు బాగా తెలియలేదు. అందుకని పోస్టే గోస్ట్‌గా కనపడుతుంది. రాడే పాముగా అనిపించింది. అలాగా. ఆ తరువాత 98, 99 శ్లోకాలలో ఈ లింగ శరీరం సెపరేట్‌గా స్థూల శరీరంతో సంబంధం లేకుండానే అది ప్రయాణము చేస్తుంది. అది మరొక ఈ శరీరం గనక పని చేయదు, ఇంక పనికి రాదంటే ఆ స్థూల శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేదెవరంటే మనం జనరల్‌గా ఆత్మ వదిలి వెళ్తుందంటాం. ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. అది ఎక్కడికి రాదు. ఆత్మ అంతటా వ్యాపించింది. అందుకనే దాన్ని ఆత్మ అన్నారు. అంతటా వ్యాపించింది. కానీ అది మనకు అర్థమయ్యేంత వరకు మొదట్లో ఇప్పుడు ఈ జీవుడు ఈ లింగ శరీరము, సూక్ష్మ శరీరము ఈ దేహాన్ని వదిలేస్తుంది. అది వదిలేసింది కాబట్టే ఇక్కడ అన్ని గోళకాలు, అన్ని అవయవాలు, ఆ శరీరం అంతా అట్లాగే ఉంది. ఇప్పుడు 70 కిలోలు శరీరం ఇప్పుడు ప్రాణం వదిలేస్తే వెంటనే 70 కిలోలు అట్లాగే ఉంది. అది క్రమంగా మారుతుంది. ఉబ్బిపోతుంది. అది ఎంత అవుతుంది. అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళున్నాయి, ముక్కుంది, నోరుంది, చెవులుంది. కానీ ఏవి అవి వాటి పనులు చేయట్లేదు. అప్పుడు ఏదో వీటికి కనెక్షను అది తెగిపోయింది, కట్ అయిందని అర్థమవుతుంది కదా. దాని గురించి తెలుసుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? 98, 97, 98. 97 చదివాక ఇదం శరీరం శృణు సూక్ష్మ సంగీతం లింగం అయిపోయింది. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ రెండిట్లో? కలలో కూడా ఇది పనిచేస్తుంది. స్థూల శరీరంతో సంబంధం లేకుండా ఉంటుందనేటువంటిది పాయింట్. అది ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ కలలో. ఎందుకంటే అక్కడ మనకే తెలుస్తున్నది, అందరికీ కల వస్తుంది కాబట్టి అందరికీ తెలుస్తున్నది. సూక్ష్మ శరీరం సంబంధం లేకుండా, దాని యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా సూక్ష్మ శరీరమే తనకు తానే ప్రపంచాన్ని సృష్టించుకొని అక్కడ స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నది కదా. అలాగే అప్పుడు శరీరం చచ్చిపోయింది, పనికి రానప్పుడు అది బయటికి కూడా వెళ్ళొచ్చుగా, ఎక్కడికో వెళ్తుంది. సరే, చదువుదాం. 2 శ్లోకాలు కలిపి చదువుతాను, అర్థాన్ని, సారాంశాన్ని చెప్తాను. స్వప్నో భవత్యస్య విభక్త్యవస్థాం స్వమాత్రశేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధి స్వయమేవ జాగ్రత కాలీన నానా విధవాసనాభిః కర్తాదిభావం ప్రతిపద్య రాజతే యత్ర స్వయం భాతి యయం పరాత్మా ధీమాత్రకోపాధిరశేష సాక్షి న లిప్యతే తత్కృతకర్మలేశైః యస్మాదసంగస్తత ఏవ కర్మభిః న లిప్యతే కించిద్ ఉపాధినా కృతైః. ఏమిటి దీని యొక్క సారాంశం అంటే, కళ గురించి చెప్తున్నారు. స్వప్నావస్థలో ఈ లింగ శరీరము తన యందు తానే వేర్వేరుగా అనుభవాలను చూస్తున్నది. ఈ స్థూల శరీరము తోటి సంబంధం అంటే దీని యొక్క ఇంటర్ఫియరెన్స్ లేదు. ఇది అక్కర్లేదు. అక్కడ వేరే శరీరం, వేరే ఇల్లు, వేరే అన్నీ వేరే 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 అన్నీ కనపడతాయి. నేను పడుకున్నదేమో నా బెడ్రూమ్లో ఒక చిన్న మంచం మీద, కానీ కలలో
పగలు చూస్తాను, రాత్రి చూస్తాను, కలలో కూడా మళ్ళీ ఇంకొక కల కంటాను. ఊర్లు చూస్తాను, నదులు చూస్తాను, కొండలు, సూర్యుడు అన్నీ చూస్తాను. మనుషుల్ని చూస్తాను చాలా మంది. అక్కడ వీళ్ళందరూ లోపలికి ఎట్లా వచ్చారు? ఎవరు రాలే. మనస్సే కల్పించుకొని ఒక సినిమాను తనకు తానే చూసుకుంటుంది. ఆ తనకు తానే చూసుకుంటున్నదంటే ఆ మనస్సే అంతఃకరణమే అవన్నిటిగా అయినది. అవన్నిటిగా మారినది. వేరే ఎక్కడి నుంచి ఏవి రాలేదు. కాబట్టి ఆ అనుభవాలు కూడా జాగ్రత్త అవస్థలో ఏవేవైతే అనుభవాలు ఈ జాగ్రత్త అవస్థలో సూక్ష్మ శరీరం ఉంది. జాగ్రత్తలో స్థూల శరీరం ఉంది. కానీ కలలో సూక్ష్మ శరీరం మాత్రమే తనంతట తానుగా పనిచేస్తుంది. కానీ జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం తనంతగా తాను పనిచేయలేదు సూక్ష్మ శరీరం లేకుండా. అట్లా ఆ జాగ్రత్త అవస్థలోని పాత అనుభవాలు అవన్నిటిని కూడా ఇక్కడ వాసనా రూపాల్లో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కొన్ని కలుపుకొని గ్యాదర్ చేసుకొని అర్థం లేని విధంగా వాటిని కాంబినేషన్లు కలుపుకొని అవన్నీ చూస్తుంటుంది. అందుకనే కళలు కొన్ని మనకు అర్థం లేని కళలుగానే ఉంటాయి. తలతోక ఎక్కడ ఏంటని తెలియదు. అసలు ఈ కళ ఎందుకు వచ్చింది నాకు, ఇట్లా ఈ మనిషి నేను ఎప్పుడు చూడలేదే, అలా ఉంటాయి. ఒక్కొక్కసారి లేక నాకే కొమ్ములు వచ్చినట్టుగా ఉండొచ్చు, నాకే తోక వచ్చినట్టుగా ఉండొచ్చు, ఏదేదో రావచ్చు. అవన్నీ ఏమిటంటే ఒక చిన్న పిల్లవాడికి రకరకాలైనటువంటి ఆ బొమ్మలు అవన్నీ పెట్టినప్పుడు కొన్నిసార్లు పజిల్ ఆటగా వాడికి తెలియాలని చెప్పి బొమ్మను అంతా కట్ చేసినది అటు ఇటు అంటించి చెక్క ముక్కలు ఉంటాయి, లేక ప్లాస్టిక్ పీసులు ఉంటాయి. వాటన్నిటిని ఒకే విధంగా పెడితే దాంట్లో ఒక బొమ్మ కనబడుతుంది. కానీ అవన్నీ విడదీసి ఉన్నాయి. అప్పుడు ఆ చిన్న పిల్లవాడికి ఆ కలిపి వాటిని చక్కగా పెట్టే బుద్ధిశక్తి ఇంకా లేనప్పుడు ఏం చేస్తాడు, వాటన్నిటినీ ఇష్టం వచ్చినట్టు కలిపేస్తాడు కదా. అలాగే ఇక్కడ ఈ బుద్ధి ఇన్ని రకాలైనటువంటి వాసనలు అవన్నీ ఉన్నాయి. కొన్నిసార్లు అది ఆడుకునేటప్పుడు కలలో, కలంటే ఆడుకోవడం అంటే కలే, అవి కొన్ని వెనక ముందు పెడుతుంది. ఇప్పుడు నాకు కొమ్ములు లేవుగా, కానీ ఏదో జన్మలో నేను ఏదో జంతువుగా పుడితే నాకు కొమ్ములు ఉంటే ఆ వాసన చూడండి ఎన్నో జన్మలకు ముందున్నది కూడా కలలో ఆ వాసన రూపంలో వచ్చి కలవచ్చుట దీంతో. అదెంతో ఒక పెద్ద థియరీ, రీసెర్చ్ అంతా ఉంది దానికి. సరే, మనకు కావాల్సింది ఏంటంటే అది కాదు, ఈ కళలో సూక్ష్మ శరీరం పనిచేస్తున్నది. ఇంకా కళలో కూడా కర్త, భోక్త, దుఃఖి, సుఖి అన్నీ అక్కడ ఉంటాయి. ఇవన్నిటినీ జాగ్రత్త అవస్థలో కూడా నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను, వీటన్నిటినీ ఇవన్నీ దాంట్లో అనుభవపడుతున్నాయి, అనుభవిస్తున్నాడు. అప్పుడు కానీ ఇక్కడ విషయం శంకరాచార్యులు వారు పక్కనే ఈ సూక్ష్మ శరీరాన్ని చెప్తూనే ఇది ఎక్కడి నుంచో చైతన్యాన్ని, శక్తిని ఏదో అప్పు తీసుకుంది అంటున్నారు కదా, దాన్ని ఇక్కడ ఈ శ్లోకాల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏ చైతన్యము దగ్గర నుంచి ఈ అప్పు తీసుకున్నాయో అప్పంటే వాటి యొక్క ఆ చైతన్యం యొక్క వెలుతురు దీని మీద పడి ఇది ప్రతిబింబముగా మారింది, బారో చేసుకున్నది. అట్లాంటప్పుడు నిజమైన ఆత్మని గురించి కూడా దీంట్లో కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చైతన్యం అంటే ఆత్మ, అది ఒరిజినల్ కాన్షియస్నెస్, అది ఎప్పుడు స్వయంగానే అది ప్రకాశిస్తూనే ఉన్నది. అది దీనికి అంటుకోలేదు, దీంతో అటాచ్ అవ్వలేదు అంటున్నారు. అటాచ్ అవ్వలేదు.
ఈ బుద్ధిలో అంతఃకరణలో ఏర్పడేటువంటి ఈ అనుభవాలన్నీ ఉన్నాయి చూసారా, మంచి చెడులు, లాభములు, నష్టములు అన్నీ కూడా జరుగుతున్నా కూడా వాటన్నిటికీ సాక్షి రూపంలో మాత్రమే ఈ చైతన్యం ఉంటుంది. సాక్షి రూపంలో మాత్రమే. ఇప్పుడు చైతన్యం ఆత్మ అంటే ఇంకా అర్థం కాలేదు అన్నా కూడా ప్రతిబింబం అని చెప్తున్నాం. బింబం ఉందండి, ప్రతిబింబం ఉంది. ఈ ప్రతిబింబము ఒక మీడియం అయినటువంటి అద్దంలో ప్రకాశిస్తున్నది, ప్రతిఫలిస్తున్నది అంటారు కదా, దాన్ని ప్రతిబింబం. ఇప్పుడు ఆ మీడియం అయినటువంటి ఆ అద్దం ఉంది చూసారా, ఆ అద్దము ఇట్లా కదిలినాను, ఆ అద్దము మీద దుమ్ము పట్టి ఉన్నాను, ఒకవేళ అద్దము మీద క్రాక్ అయి ఉన్నా కూడా ఈ మార్పులు అద్దంలో ఏర్పడే ఈ ఉపాధి, అద్దానికి పేరు ఉపాధిలో ఏర్పడే ఏవైనా మార్పులన్నిటి వలన అది ఆ చైతన్యము ఆ ప్రతిబింబం ఏదైతే ఏర్పడిందో అద్దంలో దానికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా ప్రశ్న. కానీ ఎఫెక్ట్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ దుమ్ము బట్టి ఉంటే ఆ ప్రతిబింబం కూడా డల్గా కనపడుతుంది. ఇక్కడ క్రాక్ అయి ఉంటే ఆ ప్రతిబింబం కూడా ఏదో కట్ అయినట్లుగా కనపడుతుంది. అద్దం ఆడిస్తే ఇట్లా అట్లా పక్కకి పైకి ఇటు ఆ ప్రతిబింబం కూడా ఆడుతున్నట్లుగా ఉంది. కానీ నిజంగా ఆలోచిస్తే ప్రతిబింబానికి ఈ ఉపాధి అయినటువంటి అద్దము మారటం వలన, ఏదైనా అవ్వటం వలన దానికి ఏదైనా నష్టం ఉందా, ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నదంటే అవ్వలేదు. ఇక్కడ మరొక ప్రశ్న, అప్పుడు ఉపాధిలో చేంజెస్ వలన ఆ ప్రతిబింబము దానికే ఏమి ఎఫెక్ట్ అవ్వలేదంటే ఆకాశంలో ఉన్నటువంటి నిజమైన ఆకాశానికి ఎందుకు వెళ్తున్నాను, సూర్యుడి ఉదాహరణ చెప్తున్నా. సూర్యుడు అక్కడ ఉన్నాడు, దాని యొక్క ప్రతిబింబం అద్దంలో పడింది, అది కూడా ప్రకాశిస్తూ బాగానే ఉంటుంది. సో ప్రతిబింబానికి ఏమీ అంటుకోలేదు, అటాచ్ అవ్వలేదంటే ఇంకా బింబానికి ఏమవుతుందండి, దాని గురించి చెప్పాలా? ఆకాశంలో ఉన్న సూర్యుడికి ఏమైనా అవుతుందా? ఆకాశంలో సూర్యుడు ఎందుకు, నా ముఖాన్ని అద్దం చూసుకుంటాను, ఇది బింబం, ఒరిజినల్ ఫేస్. ముందు అద్దం ఉంది, అద్దంలో నా ముఖం కనపడింది. ఇప్పుడు అద్దానిలో ఏర్పడే ఏ మార్పులైనా సరే అద్దాన్ని తిరగదిప్పి పెడితేనో తీసుకెళ్ళిపోతేనో పగలగొట్టేసిన పూర్తిగా ప్రతిబింబం కనిపించదు. దానివల్ల ప్రతిబింబానికి ఏం కాలేదు, ఒరిజినల్ బింబం నా ముఖానికి ఏం కాలేదు. ప్రతిబింబం అసలు నిజంగా లేదది. ఉన్నదేంటి అప్పుడు, బింబం మాత్రమే ఉంది, ఆత్మ. కాబట్టి ఈ జీవ్ అనేది కూడా నిజం కాదు, అది ఒక ప్రతిబింబం మాత్రమే అని అది గుర్తించాలి. అందుకని పక్కపక్కనే ఈ శ్లోకాల్లో ఆ సూక్ష్మ శరీరం యొక్క వివరణ చెప్తూ కళను ఉదాహరణనిచ్చి ఈ విధంగా ఈ ఉపాధి అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఇంద్రియములు కానీ, శరీరము కానీ, మనస్సు, బుద్ధి ఇవన్నీ కానీ నిద్రలో కానీ కలలో కానీ, మెలకువలో కానీ కలలో కానీ, వీటికి ఇవి చేసే ఏ కర్మలైనా కానీ ఆ కర్మల యొక్క ఫలాలు కానీ ఆత్మనైనటువంటి ఒరిజినల్ ఫేస్ అయినటువంటి బింబ చైతన్యమైనటువంటి నాకు అసలు అంటనే అంటావు. నాకు అలా అంటకుండా ఉండటానికి పేరు నేను అసంగుడను. అసంగః హి ఏవ ఆత్మ. చూసారా? అందుకని నేరుగా సూర్యుడు అవన్నీ వదిలేసండి, మన దగ్గరికి రావాలి. నేనే ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్. కాబట్టి ఇలాంటి కళలోనూ ఆ సూక్ష్మ శరీరం ఉంది, ఏమేమో జరుగుతున్నాయి. మనం కళలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కళని గురించి ఏమైనా మరలా విచారిస్తామా? గుర్తుంటుంది మెమరీలో. ఎవరు కూడా ఆ కళలోని విషయాలను అకౌంట్లోకి తీసుకోరు. కళలో డబ్బులు దొరికినట్లుగా లెక్కిస్తున్నాను డబ్బులు నేనే. 2000 రూపాయల కట్టలు
కానీ మెలకువలు అవి ఏమైనా ఉపయోగపడతాయా, ఉన్నాయా? ఏమీ లేవు. అప్పుడు ఏం చేస్తున్నాను, వాటిని అట్లా అవన్నీ నిజం కాదని వదిలేస్తున్నాను. అక్కడ ఏవేవో చూడొచ్చు. నేను ఒక రాజైనానని కూడా కలలో కనొచ్చు. ఏదైతే ఏముంది, నిజం కాదుగా. కాబట్టి నిజం కాదు అని నాకు చక్కగా మెలుకు వచ్చేసరికి తెలిసిపోతున్నది కాబట్టి వాటన్నిటినీ వదిలేస్తున్నాను. తర్వాత ఇంకొకటి, అప్పుడు ఈ ఆత్మ అయినటువంటి బింబమైనటువంటి నేను లేకుండా ఈ రెండు సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, దే కెనాట్ ఎగ్జిస్ట్ అండ్ ఫంక్షన్. కానీ అవి లేకుండానే నేను ఉన్నాను, నేనెప్పుడూ చైతన్యముగానే ఉన్నాను. అర్థమైందా? కాబట్టి ఇది చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ కళ ఉదాహరణ చెప్పింది అందుకే. ఓకే. ఆ తర్వాత 100వ శ్లోకంలో ఈ విషయాన్ని మనకు కొంచెం అర్థమయ్యేట్లు చెప్పడానికి నేను అద్దము, మన యొక్క బింబము, ముఖము ఈ చెప్పాను. శంకరాచార్యులు వారు సహజంగా కళ ఎగ్జాంపుల్ ఇచ్చి, కళని ఎగ్జాంపుల్ కాదు, కళ అనుభవాన్ని చెప్పారు. ఇప్పుడు ఆయన ఉదాహరణ ఇస్తున్నారు 100వ శ్లోకంలో. ఏమనంటే, సర్వవ్యాపృతికరణం లింగం ఇదం స్యాశ్చిదానాత్ సర్వవ్యాపృతికరణం లింగమిదం శాచిదాత్మానః పుంసః. ఇది స్టైల్ మారిస్తే గాని కొంచెం బాగా రాదు. సర్వవ్యాపృతికరణం లింగమిదం శాచిదాత్మనః పుంసః వాస్యాదికమివ తక్షణః తేనైవాత్మా భవత్సంగోయం. ఏమి ఉదాహరణం అంటే, వడ్రంగి వాడు దగ్గర చాలా పరికరాలు ఉంటాయి. వాడు ఆ చెక్క పని చేయటానికి కదా. ఉలి ఉంటుంది, సుత్తె ఉంటుంది, స్క్రూ డ్రైవర్ ఉంటాయి, వేరే ఇంకా కూడా పరికరాలు ఉంటాయి. అప్పుడు ఆ వడ్రంగి పని చేసేటువంటి వడ్రంగి వాడి దగ్గర ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవి అతడు కాదుగా. వడ్రంగి వాడు వేరు, వడ్రంగి వాడు ఉపయోగించేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ వేరు కదా. అలాగే ఈ స్థూల సూక్ష్మ శరీరాలు పరికరాలు ఎవరికి? నేను ఆత్మనైన నాకు, నేను వాటి ద్వారా అవి ఉపయోగిస్తూ నన్ను నేను చైతన్యమైన ఆత్మను నేను వ్యక్తం చేసుకుంటున్నాను. అర్థమైందా? ఈ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే నేను వ్యక్తం అవ్వటానికి ఆస్కారం లేదు. ఇప్పుడు కార్పెంటర్ తన యొక్క స్కిల్ని వ్యక్తపరచాలి, ఒక డెస్క్ చేయాలి, టేబుల్ చేయాలంటే అతడికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగపడతాయి కదా. అలా ఆ చెక్క ముక్కేమో స్థూల శరీరం, సూక్ష్మ శరీరము ఇన్స్ట్రుమెంట్స్. ఎవరి కోసం ఇవన్నీ? ఆత్మనైన నా కోసం. అప్పుడు నేను ఆత్మను, ఎలాంటి ఆత్మను? నా యొక్క స్వరూపాన్ని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సచ్చిదానంద స్వరూప ఆత్మను నేను. ఆత్మకి జనరల్గా శాస్త్రం, ఉపనిషత్తులు ఈ 3 పదాలతో వివరిస్తుంది. మహావాక్యాలు వేరే ఉన్నా కూడా సత్, చిత్, ఆనందం, సచ్చిదానందం. కాబట్టి నేను ఆ ఇన్స్ట్రుమెంట్స్ని కాను, కానీ నేను అవి ఉపయోగిస్తూ వాటి ద్వారా నన్ను నేను వ్యక్తపరుచుకుంటున్నాను. కాబట్టి నేను అసంగుడను. ఈ అసంగత్వమును గురించి ఇంకా కొంచెం చింతిస్తాం. చూడండి, శ్లోకం అర్థం అయిపోయింది ఆ ఉదాహరణతోటి. మనకి ఇంకా కొంచెం క్లియర్గా, క్లోజ్గా అర్థం అవటం కోసం 2-3 విషయాలు చెప్తాను. ఒకటి ఏమిటంటే, మన ఇంద్రియాలు ఉన్నాయి చూసారా, వీటికి బయట
విషయాలున్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అలా విషయాలున్నాయి. నిజంగా చింతించి చూస్తే ఏ రకంగా దేనితోటి కూడా అటాచ్మెంట్ లేదండి. అటాచ్మెంట్ లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ చెప్తాను. అటాచ్మెంట్ ఈజ్ యాన్ ఇల్యూషన్. గుర్తుంచుకోండి. ఏ రకంగా ఎలా చూసినా సరే, ఎంత వాదించినా లాజికల్లీ ఇట్ కెన్ బి ప్రూవ్డ్ దట్ అటాచ్మెంట్ అనేటువంటిది భ్రాంతి, భ్రమ, మనం అనుకుంటున్నాం అంతే. దానికోసం ఈ ఉదాహరణలు. ఒకటేమిటంటే, ఇంద్రియాలు ఉన్నాయి, బయట విషయాలు ఉన్నాయి. నిజంగా ఈ ఇంద్రియాలు ఏ విషయము తోటి కూడా అంటుకోవటం లేదు. వాటిని చూస్తున్నాయి, తెలుసుకుంటున్నాయి, తెలియపరుస్తున్నాయి. జాగ్రత్తగా చింతించాలి. చాలా లోతైన ఒక విషయం. అందుకనే కళ్ళు అన్ని రంగుల్ని చూస్తుంది. నీకు నచ్చింది నచ్చలేదనేది వేరే. కళ్ళు బాగా పనిచేస్తూ తెరిచుంచావంటే రంగులన్నిటిని చూస్తుంది. ఏ రంగుకైనా అది అటాచ్ అయితే అది మరలా ఇంకో రంగుని ఎట్లా చూస్తుంది? నేను ఇప్పుడు ఒక 500 మందిని నా ముందు కూర్చున్నారని చూస్తున్నాను. ఆ తర్వాత చాలా మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు 10 మందే ఉన్నారు. 500 మంది ఉన్నప్పుడు కళ్ళకి భారం వెయిట్‌గా ఉంటుందా? 10 మందే ఉన్నారు కాబట్టి కళ్ళు లైట్‌గా ఫీల్ అవుతాయా? లేక 500కి బదులుగా మళ్ళీ 5,000 మంది వచ్చి కూర్చున్నారు నా కళ్ళకి ముందు, అక్కడ తెలుస్తున్నదంటే 5,000 మంది వచ్చినందువలన మళ్ళీ కళ్ళకి ఏదైనా భారం పెరుగుతుందా అంటే ఏమీ మారట్లేదు. ఎందుకంటే కళ్ళు వాటికి ఆ జనముల యొక్క సంఖ్యకు, వాళ్ళ బరువుకి, అట్లాంటి వాటికి ఇది ఏది అంటుకోవట్లేదు. జస్ట్ పర్సెప్షన్. ఈ విషయం అర్థం కావాలంటే ప్రాక్టికల్ డే టు డే ఎగ్జాంపుల్ చెప్తాను. సెల్ ఫోన్లో ఇప్పుడు చాలా మెమరీ కార్డ్ పెట్టుకుంటే ఫెసిలిటీస్ వచ్చినాయి. ఎన్నో జీబీలు, 250 జీబీ అట్లా అంతా కూడా. సరే, ఆ ఫోన్లో మొదట 16 జీబీనే మెమరీ కార్డు ఉంది. అప్పుడు ఫోన్ లైట్గా ఉంటుందా? ఇప్పుడు 160 జీబీ మెమరీ కార్డు పెట్టాను, దానివల్ల ఫోన్కి వెయిట్ పెరుగుతుందా? కానీ ఆ డేటా అనేది ఏంటో, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అవి ఉండటం వలన ఇన్ని పాటలు, ఇన్ని ఫోటోలు నేను సేవ్ చేసుకొని పెట్టుకుంటాను దాంట్లో. అన్ని పాటలు నేను పెట్టుకున్నందువలన అంత జీబీ ఫుల్ అయింది మెమరీ కార్డు. కానీ ఫోన్ వెయిట్ ఏమైనా పెరుగుతుందని అడుగుతున్నాను. మరొకటి చూడండి, ఆ పాటలన్నీ డిలీట్ చేసేసాను, ఆ డేటా అంతా డిలీట్ చేశాను. ఫోన్ వెయిట్ ఏమైనా తగ్గుతుందా? ఏమైంది అక్కడ? మెమరీ పెరిగింది, డేటా కార్డ్ అంటాడు. ఏమిటంటే నిజంగా అక్కడ ఉన్నది నాట్ అది వర్చువల్ రియాలిటీ, నాట్ యాక్చువల్ రియాలిటీ. ఈ కంప్యూటర్ చేసి 0 బైట్స్ ఈ పనులన్నీ కూడా అవన్నీ వర్చువల్ రియాలిటీసే, నాట్ యాక్చువల్ రియాలిటీ. అందువలన ఇక్కడ వెయిట్ పెరగదు, ఏమీ తగ్గదు. ఈ ప్రిన్సిపల్ ఇప్పుడు ఇక్కడ అప్లై చేయండి. ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఈ వేటికి అంటుకోవట్లేదండి. నాకు ఇది నచ్చింది, నాకు ఇది నచ్చలేదు, ఆ గొడవంతా మనస్సులో ఈ అహంకారంతో నువ్వు కల్పించుకున్నవే. అర్థమైందా? ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు ఇట్లా. కాబట్టి ఇంద్రియాలు విషయాలకు అంటుకోవట్లేదు. నాకు కొద్ది రోజుల కిందట చిన్నప్పుడు నచ్చినటువంటి, నేను చాలా లైక్ చేసేటువంటిది తినేదో ఏదైనా ఇప్పుడు నాకు అది ఇష్టపడట్లేదు, నేను వేరే దాన్ని ఇష్టపడుతున్నాను. ఇలా
మన ఇష్టము అయిష్టము అవన్నీ మారుతూనే ఉన్నాయి, లైక్స్ అండ్ డిస్లైక్స్. కానీ అది ఇంద్రియానికి సంబంధం లేదు. ఇంద్రియం అప్పుడు తెలుసుకున్నది, ఆ రుచిని తెలుసుకున్నది, ఆ రూపాన్ని తెలుసుకున్నది, ఈ రూపాన్ని తెలుసుకుంటున్నది. మార్పు అనేటువంటిది మనస్సులో ఆ అయిష్టాలు. కానీ సహజంగా చూస్తే దాని ఫంక్షనాలిటీ చూస్తే అంటుకోవట్లేదు. సరే, అక్కడి నుంచి మనస్సు దగ్గరికి రండి. సరే, మనస్సు ఏమైనా అంటుకున్నది అంటే అది దేనికి అంటుకుంటుంది, ఏ ఇంద్రియానికి అంటుకోవట్లేదు. అలా అంటుకొని ఉంటే మనిషి మనస్సు అసలు ఎందుకు మారుతుంది? నిన్న నచ్చిందంటాడు, నిన్న నచ్చిన భార్యను, ఆ లవర్ని హనీ అన్నాడు. ఒక నెల రోజులు, సంవత్సరం అయిన తర్వాత శని అంటాడు, తిడతాడు. అలాగే ఎన్నో మొదట్లో ఇష్టపడ్డాం, వాటిని ఇప్పుడు ఇష్టపడలేదు. ఎన్నో అయిష్టపడ్డాం, వాటిని ఇప్పుడు ఇష్టపడుతున్నాం. కాబట్టి మనస్సు కూడా నిజంగా దేనిని తోటి అటాచ్ అయ్యి లేదు. అలా అటాచ్ అయి ఉంటే నువ్వు ఎలా వదిలేస్తావు? కానీ వ్యవహారంలో వి విల్ బ్లాబర్, ఐ ఆమ్ సో మచ్ అటాచ్డ్ అండ్ దిస్ దట్ అని చెప్పి అంత అటాచ్ అయిన వాడు ఎట్లాంటి డైవర్స్ ఇస్తాడు? ఏదైనా సరే చింతించలేదు, ఎప్పుడు ఆలోచించలేదు కాబట్టి ఈ విషయం మనకు తెలియలేదు. ఇప్పుడు వివేక చూడామణిలో ఇంత లోతైన విషయాన్ని పెట్టుకొని ఆయన వడ్రంగి పనిచేసేవాడి ఉదాహరణ ఇచ్చారు. మీకు అర్థమయ్యేట్లు పర్సనల్ ఎగ్జాంపుల్. ఈ విధంగా మీరు చూస్తూ అనాలిసిస్ ఏది కూడా దేనికి అటాచ్ అవ్వటమే లేదు. ఇవే దేనికి అటాచ్డ్ కాకపోతే ఇంకా ఆత్మ ఎట్లాగండి ఈ ఉపాధులతో అటాచ్ అయిందని చెప్తామా? చెప్పగలమా? చెప్పచ్చా? చెప్పకూడదు, తప్పు. అదేలాగా ఈ బింబ ప్రతిబింబాల ఉదాహరణ చెప్పాను కదా. ఆ ప్రతిబింబం బింబం లేకుండా ఉండలేదు, ప్రతిబింబం ఉపాధి లేకుండాను ఉండలేదు. కానీ బింబం ఒరిజినల్ ప్రతిబింబం లేకుండాను ఉంటుంది, ఉపాధి లేకుండా కూడా ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత శ్లోకానికి వెళ్తాం. చూడండి, మనకు 3 అవస్థలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి కదా. ఒకరోజు మధ్య మధ్యలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, టైమింగ్ మారచ్చు. అవస్థలు 3 స్టేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. ఏమిటవి? మెలకువ, కల అండ్ నిద్ర. ఇది మనందరికీ 3 మారుతూ జరుగుతూనే ఉన్నాయిగా. అవి ఏదైనా ఒకటి అది అటాచ్ అయి ఉంటే అది ఎట్లా అది వదిలేసేస్తున్నది? ఇప్పుడు మెలకుని వదిలేస్తేనే గాని కలవలోకి వెళ్ళలేం, కలను వదిలేస్తేనే గాని నిద్రలోకి వెళ్ళలేం, నిద్రను వదిలేస్తేనే గాని మళ్ళా మెలకుకి రాలేం. అప్పుడు ఒక అవస్థ మరొక అవస్థతో అటాచ్ అవ్వటం లేదు, స్పష్టం. అందుకనే ఈ అవస్థకి ఆ అవస్థలో ఎంట్రీ లేదు, దాని అవసరమూ లేదు. అప్పుడు మరి ఎవరు దేనికి ఎక్కడ అటాచ్ అయింది? కానీ ఈ 3 అవస్థలను తెలుసుకుంటున్నటువంటి, జ్ఞాపకం పెట్టుకునేట్టుగా ప్రకాశింపజేసినటువంటి ఆ చైతన్యం ఎవరికండి తెలుస్తున్నాయి 3? నాకే కదా. మెలకువ నాకు తెలుసు, కల నాకు తెలుసు, నా నిద్ర నాకు తెలుసు. ఇప్పుడు ఈ 3టిని తెలుసుకుంటున్నటువంటి వాడనైన నేను ఆత్మను అసలు 3తోటి సంబంధమే లేదు. చాలా ముఖ్యమైన అనాలిసిస్. సరేనా? సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం డీప్గా వివరించాను, చింతించండి. ఆ తరువాత 101 ఈ విషయాన్నే ఆయన శంకరాచార్యులు వారు మరొక ఉదాహరణమిస్తూ చెప్తున్నారు. ఏమిటంటే
అంధత్వమంధత్వ పటుత్వధర్మాః సౌగుణ్యవైగుణ్యవశాద్విచక్షుషः బాధిరి మూకత్వముఖాస్తథైవ శ్రోత్రాదిధర్మా నతు వేత్తురాత్మనః. ఇంకా మనకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఉపాధులని చెప్తున్నారా, కళ్ళు అవి నా కళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నాయి, నా కళ్ళు ఇప్పుడు బలహీనమైనవి, దానికి చూపు తగ్గిపోయింది, ఇవి వస్తుంటాయి కదా కళ్ళకి. ప్రతి ఉపాధికి కన్ను, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, పళ్ళు అన్నిటికీ మార్పులు వస్తుంటాయి. అవి కొన్ని సంవత్సరాలు బాగా పనిచేస్తాయి. వయసు అయిన తర్వాత కొంచెం కొంచెం వాటి యొక్క శక్తి తగ్గుతుంది, పటుత్వం తగ్గుతుంది. ఇలా పటుత్వంగా ఉండటమో అపటుత్వం స్ట్రెంగ్త్ తగ్గటమో, అవి లేక సౌగుణ్య వైగుణ్య అవి చాలా ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా ఉన్నాయనో, అవి ఇప్పుడు ఇంపర్ఫెక్ట్గా ఉన్నాయనో, ఇలాంటి మార్పులు కళ్ళకు, చెవులకు, నోరు, ముక్కు, నాలుక దేనికైనా రావచ్చు. మన మోకాళ్ళకు వస్తాయి, ఏటికైనా రావచ్చు. ఇలా వచ్చేటువంటి ఈ మార్పులని చూసారా, ఒకడు మూగవాడు, లేక మరొకడు చెవిటివాడు. పుట్టినప్పుడు చెవిటివాడు కాదు, తర్వాత చెవుడు వచ్చింది. పుట్టినప్పుడు బాగానే కళ్ళు కనపడుతున్నాయి 60-70 ఏళ్ళ వరకు, ఆ తర్వాత చూపు తగ్గిపోయింది. ఇలాంటి ఈ ఉపాధుల్లో వచ్చే మార్పులు చైతన్యమైనటువంటి ఆత్మనైన నాకు, నా యందు ఏవైనా మార్పుల్ని కలిగిస్తాయా, కలిగించవు అని నిరూపణం చేస్తున్నారు ఈ ఉదాహరణలు చెప్తూ. కాబట్టి ఈ ధర్మాలు, ఈ ఉపాధులు అంటే సపోర్ట్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ అండి. వీటి యొక్క ధర్మాలు నిజంగా నతు వేత్తు ఆత్మనః, ఇవి ఆత్మకు చెందినవి కాదని తెలుసుకోవాలి. ఏ రకంగా చూసినా సరే ఇది ముఖ్యం. కాబట్టి ఈ శరీరంలో వచ్చే మార్పులు, వ్యాధులు ఇవన్నీ కూడా నాకు చెందినవి కాదు, కానీ శరీరానికి చెందినవి, మనస్సుకి చెందినవి. అందువల్ల నన్ను నేను గుర్తించాలి. దానికోసమే ఇప్పుడు ఈ వివరణ అంతా. చూసారా, మన బయోడేటా ప్రొఫైల్ని స్లోలీ ఎక్కడికి వస్తున్నామో, ఇదండి చదువు అంటే, ఇదండి జ్ఞానం అంటే. మరి ఇది చదవకుండా, ఇది చెప్పకుండా వేరేదేదో చదివాను, వేరేదేదో చెప్పారు, విన్నానంటాడు. సరే, ఎట్లాగో ఇప్పుడైనా అదృష్టం చేత ఇదంతా వింటున్నాం. ఆ తరువాత ప్రాణము, దాని యొక్క ఫంక్షన్లు చెప్తున్నారు. ప్రాణాలను అక్కడ వివరించారు, 5 ప్రాణాలని చెప్పి. ఇప్పుడు వాటి పనులు ఏమిటి జరుగుతున్నాయి అనేటువంటిది చెప్తూ ఇక్కడ ప్రాణ పనుల యొక్క వివరణం. 102వ శ్లోకం. ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణశ్చుః ప్రస్పందనాద్యుత్క్రమణాదికాః క్రియాః ప్రాణాది కర్మాణి వదంతి తజ్జ్ఞాః ప్రాణస్య ధర్మా వశనా పిపాసే. అసలు ఈ ప్రాణం యొక్క, ఒకే ప్రాణం అని చెప్పాను కదా, ఇప్పుడు 5 అవి ప్రాణం చేసే పనులను గురించి చెప్తున్నారు. ఏం చేస్తున్నాయి ప్రాణం పనులు? 5 ప్రాణాలు. ముఖ్యంగా ఆకలి దప్పికలు ఏర్పడటానికి కారణం ఈ ప్రాణమే. ప్రాణానికి ఆకలి దప్పికలు. సరే, ఉశ్వాస నిశ్వాస, తుమ్ములు, త్రేపులు, ఆవలింతలు, లేక లోపల వంటబట్టినది వాంతి అవ్వటం, లేక కింద నుంచి ఎక్స్క్రీషన్ అవ్వటం, ఇవన్నీ కూడా ప్రాణం యొక్క పనులు అంటున్నారు. ఈవెన్ మరణ సమయంలో
ఆ సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళటానికి ఎజెక్ట్ చేసేటువంటి శక్తి కూడా ఈ ప్రాణమే అని చెప్తున్నారు. కొంచెం వివరం చూద్దాం. 5 ప్రాణాలు ముఖ్యంగా ముక్కు దగ్గర నుంచి ఛాతీ మధ్య భాగం వరకు లోపలికి వెళుతూ బయటికి వస్తున్న చూసారా, దానిని ప్రాణం అంటారు. కింద బొడ్డు దగ్గర నుంచి గుదద్వారం వరకు మల విసర్జనం ఆ స్థానంలో అక్కడ ఉంటూ అక్కడ జరిగేటువంటి పనులు, అక్కడ జరిగే పనులు ఎక్స్క్రిషన్, తర్వాత రిప్రొడక్షన్, ఆ ఇంద్రియం ఆ ఆర్గన్స్ యొక్క పనులన్నిటిని కంట్రోల్ చేస్తున్నటువంటి, ఎలిమినేషన్ చేస్తున్నటువంటిది అపాన వాయువు. పొట్ట మధ్య భాగంలో ఉండి అన్నాన్ని జీర్ణం చేసి ఎసిమినేట్ చేసి ఎసిమినేట్ చేసేటువంటిది సమాన వాయువు. ఇది ముఖ్యం, చాలా బ్యాలెన్స్. అక్కడ సరిగ్గా ఉంటే, మధ్యప్రదేశ్ సరిగ్గా ఉంటే ఉత్తరప్రదేశ్, సౌత్ ఇండియా అన్ని బాగుంటాయి. అర్థమైందా? తర్వాత తిన్న దానిని రక్తం రూపంలో శరీరంలో అన్ని భాగాలకు, అన్ని చోట్లకి, చర్మం వరకు పంపించేటువంటిది వ్యానవాయు, సర్క్యులేషన్ ఆల్ పర్వేడ్. తర్వాత కంఠస్థానం దగ్గర నుంచి ముక్కు పైన తల భాగం వరకు ఉన్నటువంటి ఆ ప్రాణం ఉదాన వాయు. ఆ ఉదాన వాయువే శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం బయటికి ఇంక వెళ్ళిపోతుంది అనేటప్పుడు, ప్రాణం పోతుందన్నప్పుడు ఆ ఉదాన వాయువే ఫస్ట్ అంతా అరేంజ్ చేసి ఇనిషియేటివ్గా లీడ్ చేస్తుందిట. ఇప్పుడు మరి ఇక్కడ శ్లోకంలో తుమ్ములు, త్రేపులు, ఆవలింతలు, వాంతి ఇవన్నీ కూడా చెప్పారంటే అవన్నీ 5 ఉపప్రాణాల యొక్క పనులు. 5 ఉపప్రాణాలు ఉన్నాయి. ఆ ఉపప్రాణాలు ఏమిటంటే నాగ, కూర్మ, క్రికల, దేవదత్త, ధనంజయ అని వాటి పేర్లు. ఈ ఒకటి 2-3 పనులు చేస్తాయి. ఈ కళ్ళు మూసుకోవడం తెరవటం కూడా ఒక ఉపప్రాణం యొక్క పనే. చూడండి, ఇప్పుడు రేపులు వస్తాయి మధ్య మధ్యలో, అవి ఆటోమేటిక్గా ఇన్వాలంటరీలీ అవి జరుగుతున్నాయి. తుమ్ము వస్తే వస్తుంది, ఆపుకోలేం. అవన్నీ ప్రొటెక్టింగ్ మెకానిజమ్స్. చూసారా, శరీరాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో చక్కగా అది ఉపయోగపడుతుంది. పొట్టలో జీర్ణం కానీ ఏదైనా ఫారిన్ బాడీ అనవసరమైతే దాన్ని బయటికి పంపిస్తుంది. కింద పొట్టలో లోయర్ అబ్డామిన్ అంటే అక్కడ కింద బయటికి పంపించేస్తాయి. కాబట్టి ఇట్లా ఆ ప్రాణాలన్నీ 5 ఉపప్రాణాలు. ముఖ్యంగా మనకు తుమ్ములు, త్రేపులు, ఆవలింతలు ఇవన్నీ అవసరం. అవన్నీ బాగా పనిచేస్తుండాలి. వీటికి కారణం ఈ 5 ఉపప్రాణాలు. ఇది ప్రాణం యొక్క, ప్రాణమయ కోశం యొక్క వివరణం. ఇలా చెప్పిన తర్వాత 102లో 103 నుంచి 105 వరకు అహంకారము గురించి వివరణం. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, పార్ట్గా చెప్పారు. మనస్సు అని అంతఃకరణం చెప్పేటప్పుడు దాంట్లో 4 భాగాలు ఉన్నాయన్నారు. అసలు ఇవన్నీ ఎవరు ఫీల్ అవుతున్నారు, ఎవరు ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారు? నేను అంటూ, నాది అంటూ అభిమానపడుతున్నాడు, అహంకారపడుతున్నాడు. ఆ అహంకారానికి పేరు ఇగో అంటాం కదా. అది మంచిదా చెడ్డదా? అలా ఇగో అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది, ఏమిటని వివరిస్తున్నారు. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్టత్యాభాస తేజసా. ఇది కేవలం ఒక ప్రతిబింబం యొక్క భావన.
ఆభాస తేజస. ఇప్పుడు మరలా పాత ఉదాహరణకి వెళ్తాను చూడండి. అద్దంలో పైనున్న సూర్యుడు యొక్క బింబం ఏర్పడిందండి. అక్కడ ప్రతిబింబం ఏర్పడి ఆ ప్రతిబింబం కూడా మరలా మీరు అట్లా గోడ మీద వేస్తే, అద్దాన్ని ఇట్లా తిప్పితే ఆ చీకటి కిటికీలో నుంచో గోడ మీద అక్కడ మళ్ళీ ఒక సూర్యులాగా ఒక వెలుతురు పడుతుంది. కానీ అది ఎంత నిజం, ఎంత సత్యం, ఏదో పనిచేస్తున్నది. అది యుటిలిటీ ఉంది దాని వలన. ఆ చీకటిగా ఉన్న గదికి వెలుతురునిస్తుంది. కానీ అది నిజమా అని అడుగుతున్నాం. నిజమైతే ఎప్పుడు ఉండాలిగా? తనకు తానుగా ఉండాలిగా? తనకు తానుగా లేదు కాబట్టి, అది ఎప్పుడూ లేదు కాబట్టి అది నిజము కాదు. ఇది లా. అప్పుడు ఆ ప్రతిబింబం అద్దంలో. అలాగే ఈ శరీరము, ఈ ఇంద్రియములు, ఈ అంతఃకరణము, వీటిల్లో ఈ శరీరంలోని ఇవన్నీ ఇమిడున్నాయి. స్థూల శరీరం ఉంది, దాంట్లో ప్రాణాలున్నాయి, దాంట్లోనే అంతఃకరణం ఉంది. అంతఃకరణంలోనే నేనని ఒక భావన ఫీల్ అవుతున్నాను చూసారా, అహం ఇది. అభిమానపడుతూ నన్ను అంటావా, నన్ను తిడతావా అన్ని, నాకెంత కోపం వచ్చింది. ఎవరు ఇవన్నీ చెప్పేది? శుద్ధ అహం కాదు, ప్యూర్ అహం బ్రహ్మ, అది కాదు. ఇది ఈగో అహం. అందుకనే అహంకారం చాలా ప్రమాదం. ఈగో ఎంతకి ఈగో స్ట్రాంగ్ గా ఉంటుందో అంతకి మనం జీవితంలో పడాలి. అది కాబట్టి ఈ అభిమానంతో ఏదైతే కూర్చొని ఇక్కడ ఇది ఒక వేషం. ఇది ఇప్పుడు తమాషాగా ఉంది. ఆ ప్రతిబింబం, అద్దంలో ఏర్పడిన సూర్య ప్రతిబింబం, అది ఇప్పుడు ఇట్లా చెప్పటం, మాట్లాడటం, కాలర్ ఎత్తి సవాలు చేయటం, ఇవన్నీ చేస్తుంటే ఎట్లా ఉంటుంది? లేక ఇలా చెప్తా, నా ముఖం అద్దంలో కనపడింది, అద్దంలో ఏంటి ప్రతిబింబం. ఇప్పుడు ఆ ముఖం అద్దంలో కనపడేది నాకు ఎదిరించి మాట్లాడి పోరా నువ్వెవరు అని చెప్పి ఆ ప్రతిబింబం తనకు తానుగా నవ్వుతూ ఏదైనా చేష్టలు చేస్తూ ఏదైనా చేస్తుందా? నిజంగా చేస్తుందా? ఇది అర్థమవుతుంది మనకు, చెయ్యదు. అప్పుడు అసలు ఈ రిఫ్లెక్షన్ అనేటువంటిది, ఈ జీవభావన, అహంకారం అనేటువంటిది నిజం కాదు. ఇట్స్ ఎ ఫాల్స్ అజంప్షన్. గుర్తించాలి. అప్పుడే నిజమైనది ఏంటి నేను అనేటువంటి క్లెయిమ్ చేస్తాను. ఈ బుద్ధితోటే, ఈ మనసు పెట్టి క్లెయిమ్ చేయాలి. ఎందుకంటే నాకు ఇక్కడే కదా దుఃఖం, బాధ, కష్టం, సంసారం. అందుకని నిద్రలో అక్కర్లేదు, కలలో అక్కర్లేదు. వెలుగుతో ఉన్నప్పుడే ఇది వినాలి, క్లాసుకు వెళ్ళాలి, తెలుసుకోవాలి, నేను బ్రహ్మమునని చెప్పి నిశ్చయం చేయాలి, నిర్ణయం చేయాలి. కాబట్టి ఇది ఆభాసం. కానీ దీనికి తేజస్సు వచ్చింది. చెప్పాను కదా, అద్దంలో ప్రతిబింబం తేజస్సు వచ్చింది, వెలుతురిచ్చే శక్తి వచ్చింది దానికి. అదే ఈ ఇంద్రియములు, మనస్సును, ఇంద్రియములను, శరీరాన్ని కూడా చైతన్యం అది సప్లై చేస్తున్నది. కానీ అజ్ఞానం చేత మనం ఈ అహంకారాన్ని పట్టుకొని ఇది నిజమని, దీనికి చాలా ఏదేదో చెయ్యాలని, దానికి మేకప్ చేయాలి, దానికి మంచి ఇది కావాలి, పుణ్యం కావాలి దానికి అని చెప్పి, ధర్మము అధర్మమని, పాపము పుణ్యమని, స్వర్గము నరకమని, ఇవన్నీ కూడా ఇమాజినరీ, కల్పనలు. ఇదంతా కొంచెం ఇంకా డీప్గా శంకరాచార్యుల వారు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ సందర్భం కాబట్టి నేను ఇది జస్ట్ సూచన చేశాను. ఈరోజు ఇంతటితోటి నిలిపేద్దాం. 103వ శ్లోకం వరకు చూసాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् हरि ओम् तत्सत्।